ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరు ప్రపంచం మొత్తంలో అత్యంత ధనవంతుల లిస్ట్ చూసి ఉంటారు. అలాగే మన ఇండియా మొత్తంలో అత్యంత ధనవంతుల లిస్ట్ని చూసి ఉంటారు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ధనవంతుల లిస్ట్ విషయానికి వస్తే నెంబర్ 1 మురళీ దివి అండ్ ఫ్యామిలీ. వీరికి దివిస్ ల్యాబొరేటరీ ఉంది. వీరి ఆస్తి విలువ దాదాపు 50,000 కోట్లు. నెంబర్ 2 బి పార్థసారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ. వీరికి హెట్రో డ్రగ్స్ అనే సంస్థ ఉంది. వీరి ఆస్తి విలువ 13,900 కోట్లు. నెంబర్ 3 కె సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. వీరికి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ ఉంది. వీరి ఆస్తి విలువ 11,200 కోట్లు. నెంబర్ 4 పి పిచ్చిరెడ్డి. ఇతను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క అధినేత. ఇతని ఆస్తి విలువ 11,100 కోట్లు. నెంబర్ 5 పివి కృష్ణారెడ్డి. ఇతను కూడా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పార్ట్నర్. అతని ఆస్తుల విలువ 10,700 కోట్లు. నెంబర్ 6 జీవి ప్రసాద్ అండ్ జి అనురాధ. వీరికి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో పార్ట్నర్షిప్ ఉంది. వీరి ఆస్తి విలువ 9,400 కోట్లు. నెంబర్ 7 రామేశ్వర్ రావు జూపల్లి అండ్ ఫ్యామిలీ. వీరికి మై హోమ్ ఇండస్ట్రీ అనే సంస్థ ఉంది. వీరి ఆస్తి విలువ 8,900 కోట్లు. నెంబర్ 8 ఎం సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ. వీరికి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఉంది. వీరి ఆస్తి విలువ 8,700 కోట్లు. నెంబర్ 9 విసి నన్నపనేని. వీరికి నాక్టో ఫార్మా అనే సంస్థ ఉంది. వీరి ఆస్తి విలువ 7,500 కోట్లు. నెంబర్ 10 సి విశ్వేశ్వరరావు అండ్ ఫ్యామిలీ. వీరికి నవయుగ ఇంజనీరింగ్ అనే ఒక సంస్థ ఉంది. వీరి ఆస్తి విలువ 4,900 కోట్లు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్లోనే ఉన్నారు. మురళీ దివి కుటుంబానికి 50,000 కోట్ల రూపాయలు సంపద ఉందని ఫోర్బ్స్ నివేదికలో పేర్కొంది. మురళీ దివి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంకు చెందినవారు. అతను అమెరికాలో శిక్షణ పొందిన శాస్త్రవేత్త. అతను 1984లో భారతదేశానికి తిరిగి వచ్చి 1990లో తన ఫార్మాస్యూటికల్ కంపెనీని ప్రారంభించాడు. దివి తన సంపదను $6.8 బిలియన్ పెంచాడని ఫోర్బ్స్ సంస్థ అంచనా వేసింది. అంటే ఇతని ఆస్తి 50,000 కోట్లకు సమానమని అర్థం. వీటిలో దాదాపు $3 బిలియన్ అనగా 22,000 కోట్లు ఈ కరోనా మహమ్మారి సమయంలో పెరిగిందని పేర్కొన్నారు. నిజంగా కరోనా వల్ల అనేక సంస్థలు మూతపడుతుంటే ఫార్మా కంపెనీలు మాత్రం లాభాలు రాజుకున్నాయి. 62 సంపన్న వ్యక్తులలో హైదరాబాద్ నుంచి 51 మంది, విశాఖపట్నం నుంచి 3, రంగారెడ్డి మరియు సికింద్రాబాద్ నుంచి 2, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి చూస్తే ఎక్కువ మంది ధనవంతులు ఫార్మా కంపెనీలకు చెందిన వారే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మొత్తం ధనికుల్లో 32% ధనికులకు ఫార్మా కంపెనీలో వ్యాపారాలున్నాయి. 11% మందికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో వ్యాపారాలున్నాయి. కన్స్ట్రక్షన్ మరియు ఇంజనీరింగ్ రంగంలో 8% మంది ధనికులు ఉన్నారు. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.